వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు పార్స్ డెలిమిటెడ్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ పార్స్ డెలిమిటెడ్ రూల్? బేసిక్గా పెగాకి ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా రావచ్చు. సో ఆ డేటా వచ్చింది, మనం ఎలా రీడ్ చేయాలి అనడానికి మన దగ్గర పెగాలో కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో పార్స్ డెలిమిటెడ్ రూల్ అనేది ఒకటి అన్నమాట. మనం ఇది మోస్ట్లీ సర్వీస్ ఫైల్ వాటిల్లో యూస్ చేస్తాం. ఇది ఎక్కడెక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు అంటే అదే చెప్తాను. సర్వీస్ ఫైల్లో కాన్ఫిగర్ చేయొచ్చు, యాక్టివిటీలో కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. మరి ఎక్సెల్ ఎలా ఉంటుంది మనకి ఎక్స్టర్నల్ సిస్టంలో? మేబీ ఏదో ఒక డాటా రావచ్చు, ఆ డేటాని మనం డివైడ్ చేయాలి. సో డివైడ్ అంటే సపరేట్ చేయాలి. సో ఎలా సపరేట్ చేస్తాము అంటే ఏదైనా ఒక డెలిమిటర్ పేరులోనే ఉంది కదా, సో ఆ డెలిమిటర్ బేస్ చేసుకొని అది కామా కావచ్చు, ఎట్ ద రేట్ కావచ్చు, లేకపోతే స్టార్, ఏదైనా మనం ఒక డెలిమిటర్ ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేస్తాం. సో అది మనకి సపరేటర్ లాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అసలు పార్స్ డెలిమిటర్ రూల్ అంటే ఏంటో తెలుసుకుందాం. చెప్పినట్టే డేటా ఏదైనా ఫైల్లో మనకు డేటా ఉంటే ఆ డేటాని మనం పెగాకి తెచ్చుకోవడానికి మనం ఈ రూల్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎలా క్రియేట్ చేయాలి మనం ఇది అంటే, ఈ రూల్ మనకి ఇంటిగ్రేషన్ మ్యాపింగ్లో దొరుకుతుంది పెగాలో. సో రికార్డ్స్కి వెళ్ళి ఇందులో ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ని రైట్ క్లిక్ చేసినా కానీ, ఒకవేళ ఎక్స్పాండ్ చేసినా కానీ పార్స్ డెలిమిటెడ్ రూల్ కనబడుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. సో మనం క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసినప్పుడు మేబీ ఈ పర్టికులర్ రూల్ ఏదైనా కేస్ టైప్కి యూజ్ అవ్వచ్చు, కాబట్టి నేను దీన్ని వర్క్ క్లాస్లో క్రియేట్ చేసుకుంటా. సో నేను అప్లైస్ టు లో మన వర్క్ క్లాస్ ఇస్తాను అనమాట. సో వర్క్ క్లాస్ తీసుకుందాం అప్లైస్ టులో. సో మన వర్క్ క్లాస్ ఎలా ఉంటుంది అప్లైస్ టులో? ఏ ఆర్గనైజేషన్ ఉందో దాంతో ఒకసారి సెర్చ్ చేసి డౌన్ ఆరో బట్టి మనకు REL అని ఉంది. సో విల్ గో విత్ దిస్. సో లేబుల్ ఇచ్చేద్దాం. అసలు ఎందుకు మనం ఈ డెలిమిటర్ యూజ్ చేస్తున్నాం అంటే, పార్సింగ్ అంటే ఫైల్ తీసుకురావడానికి. కాబట్టి నేను చిన్న ఏదైనా ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని పార్స్ అని చెప్పేసి తీసుకుంటాను. సో ఇక్కడ మనకి రికార్డ్ టైప్ అని ఉంది. సో రికార్డ్ టైప్ అంటే దేన్ని బేస్ చేసుకుంటే, మనం ఒక రికార్డ్ మీకు ఒక పెగా అప్లికేషన్లో ఎన్నైనా ఉండొచ్చు పార్స్ డెలిమిటెడ్వి. సో అందులో డెలిమిటర్ కామా కావచ్చు, లేకపోతే స్లాష్ కావచ్చు, లేకపోతే ఎట్ ద రేట్ కావచ్చు. సో మీరు అవన్నిటినీ ఒక సపరేట్గా డివైడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ రికార్డ్ టైప్ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇది కామా డెలిమిటర్ తీసుకుందాం అనుకుంటున్నా కాబట్టి నా రికార్డ్ టైప్ నేను కామా అని ఇచ్చేస్తాను. అంటే ఇంకొకసారి ఎప్పుడైనా మీరు పార్స్ డెలిమిటెడ్ రూల్ క్రియేట్ చేస్తే అది కామాకి సంబంధించింది అయితే ఈ రికార్డ్ టైప్లో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం క్రియేట్ చేసేద్దాం. ఈ పార్స్ డెలిమిటెడ్ రూల్లో మనకి 3 ట్యాబ్స్ కనబడతాయి. ఒక ట్యాబ్ వచ్చేసి పార్స్ రూల్, స్పెసిఫికేషన్, హిస్టరీ. మనం మొత్తం కూడా పార్స్ రూల్స్ ట్యాబ్లోనే వర్క్ చేస్తాం. సో పార్స్ రూల్లో మనకి చూస్తున్నారు కదా, ఫీల్డ్ డిస్క్రిప్షన్, ప్రాసెస్ మెథడ్, పార్సింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఈ 3 డీటెయిల్స్ ఉంటాయి. సో ఫీల్డ్ డిస్క్రిప్షన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. సో మీ ఓన్గా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే కస్టమ్ డెఫినేషన్ ఇవ్వచ్చు, లేదా నేను ఒక CSV లాగా తీసుకొని కామా సపరేటెడ్ వాల్యూస్ తీసుకుందామని అనుకున్నప్పుడు దెన్ యూ విల్ సెలెక్ట్ దిస్ కామా సపరేటెడ్ వాల్యూస్. సో సెలెక్ట్ చేస్తాం, కామా సపరేటెడ్ తీసుకొని సెలెక్ట్ చేద్దాం. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి మన డెలిమిటర్ వచ్చేసి ఏంటి, ఇక్కడ కామా అనమాట. స్పెసిఫిక్గా చూస్తే ఇప్పుడు మీ కింద కస్టమ్ డెఫినేషన్ ఉన్నప్పుడు ఉన్న ఆప్షన్స్ మనకి కామా సపరేటెడ్ వాల్యూస్కి కనబడతలేదు. ఒకసారి మళ్ళీ కస్టమ్ డెఫినేషన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, కస్టమ్ డెఫినేషన్ అంటే డెలిమిటర్ ఏంటి అని అడుగుతుంది. సో అక్కడ కూడా మనకు కామానే కనబడుతుంది. బట్ మనం ఆల్రెడీ మనకు ఆప్షన్ ఉంది కదా ఫీల్డ్ ఫార్మాట్లో, మనం కామా సపరేటెడ్ వాల్యూని తీసుకుందాం. ఆ టైంలో మనకి డెలిమిటర్ ఎస్కేప్ క్యారెక్టర్ కనబడదు, బికాస్ ఆటోమేటిక్గా మనమే చెప్తున్నాం అది కామా సపరేటెడ్ వాల్యూస్ అని. సో నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ మెథడ్స్ అని ఉంది. సో ప్రాసెసింగ్ మెథడ్స్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ వాడాలి అని చెప్పేసి.
లైక్ బిల్డ్ ట్యాగ్ లిస్ట్ అని ఉంటుంది, పార్స్ డీటెయిల్స్ అని ఉంటుంది, యూజ్ ట్యాగ్ లిస్ట్ అని ఉంటుంది, బిల్డ్ వాల్యూ లిస్ట్ అని ఉంటుంది. సో మీరు ఏ ప్రాపర్టీస్లో సేవ్ చేయాలనుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిల్డ్ వాల్యూ లిస్ట్ అని అంటే మీ దగ్గర ఉన్న మల్టిపుల్ అంటే మీ దగ్గర ఉన్న డేటా, మీ ఎక్స్టర్నల్ సిస్టంలో డేటా కామా సపరేటెడ్ అయ్యి వస్తాయి కదా, అవన్నీ కూడా ఒకటే ప్రాపర్టీలో ఒక వాల్యూ లిస్ట్ లాగా సేవ్ అయిపోతాయి. అది లైక్ డిస్కౌంట్ అనుకోండి, డిస్కౌంట్ ఆఫ్ 1, డిస్కౌంట్ ఆఫ్ 2, డిస్కౌంట్ ఆఫ్ 3 అన్నట్టుగా బిల్డ్ వాల్యూ లిస్ట్లో అవుతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం యూస్ పార్స్ డీటెయిల్స్ తీసుకుందాం. సో యూస్ పార్స్ డీటెయిల్లో ఏంటి అంటే మనం అదే ఆ పార్సింగ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో దాన్ని డైరెక్ట్గా తీసుకొని రాసేస్తామన్నమాట. అంటే నేనే ఇస్తాను, నా ప్రాపర్టీ ఏంటో నేను ఇస్తూ ఉంటాను. ఆ పర్టికులర్ ప్రాపర్టీలో మన బయట ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చి సేవ్ అవ్వాలి బేస్డ్ ఆన్ ది సపరేటెడ్ కామర్స్. సో నేను యూస్ పార్స్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ డ్రైన్ రిమైనింగ్ డేటా అని ఉంటుంది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకు ఒక సిఎస్వి షీట్ ఉంది అనుకుందాం, అందులో ఒక 20-30 వస్తున్నాయి అనుకుందాం, 20-30 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. సో 20-30 కాలమ్స్ మనకు అవసరం లేదు, ఓన్లీ 4 or 5 అవ్వాలి. ఎందుకంటే మనం కింద పార్సింగ్ డీటెయిల్స్లో 4-5 ఇస్తాం అనమాట. అంటే ఎన్ని అవసరం ఉంటే అన్ని కాలమ్స్ ఇస్తాం. సో అన్ని కాలమ్స్ డీటెయిల్సే కావాలి, మిగతా అవసరం లేదు అని అనుకున్నప్పుడు డ్రైన్ రిమైనింగ్ డేటా అని పెట్టుకుంటాం. సో బై డిఫాల్ట్ అది సెలెక్ట్ అయ్యే ఉంటుంది. సో అది మనం అలాగే ఉండనివ్వండి. సో అంటే 30-40 కాలంలలో మనం ఓన్లీ 5 కాలం మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మిగతా 25 కాలమ్స్ని పెగా ఇగ్నోర్ చేసేస్తానట్టు ఆ డ్రైన్ రిమైనింగ్ డేటా అన్నప్పుడు. సో అలా చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకి పార్సింగ్ డీటెయిల్స్ అని ఉంది. ఆ పార్సింగ్ డీటెయిల్స్లో ఏం రాయాలి? పార్సింగ్ డీటెయిల్స్లో మీరు చూస్తే రిక్వైర్డ్ అని ఉంది, మ్యాప్ టు అని ఉంది, మ్యాప్ టు కీ అని ఉంది. సో ఈ రిక్వైర్డ్ ఏం చేస్తుందంటే మనం అనుకున్న ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి అక్కడ అనమాట. ఫైల్లో అలాంటి ప్రాపర్టీ ఉండాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో అది రిక్వైర్డ్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డిస్క్రిప్షన్ అంటే అసలు ఎందుకు వాడుతున్నాం మనం ఇది అనేది డిస్క్రిప్షన్. మ్యాప్ టు అంటే దేనికి మ్యాప్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే మన పెగాలో ఉన్న ప్రాపర్టీస్లో ఎక్కడ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్, వాటికి ఎలా మ్యాప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఎక్కడికి బయట ఉన్న వాల్యూస్ ఎక్కడికి మ్యాప్ చేయాలనుకుంటున్నావు చెప్తున్నాం అనమాట. సో నేనేమంటాను ఇక్కడ మ్యాప్ టూలో చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో. మ్యాప్ టూలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మ్యాప్ టు వాల్యూ అని ఉంటుంది, ఇంకొకటి రూల్ యూటిలిటీ ఫంక్షన్స్ అని ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా క్లిప్ బోర్డ్ కానీ లేకపోతే XML పార్ట్స్ రూల్ కానీ లేకపోతే మళ్ళీ పార్స్ డిలిమిటెడ్ రూల్స్ కానీ లేకపోతే స్ట్రక్చర్డ్ పార్ట్స్ రూల్ కానీ ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి అందులో కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఎలా క్లిప్ బోర్డ్కి కనెక్ట్ అవ్వాలంటే ఎలా పార్స్ చేయాలో అనేది చెప్తుంది. లేదు నాకు ఆల్రెడీ ఫంక్షన్స్ యూజ్ చేసి నేను చేస్తా అనుకుంటే మనం ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు క్లిప్ బోర్డ్ తీసుకుందాము. సో క్లిప్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని సో క్లిప్ బోర్డ్లో ఏ ప్రాపర్టీకి మ్యాప్ చేయాలి అని చెప్పేది మ్యాప్ టూకి. సో మన దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయో చూసుకోవాలి. సో డాట్ ఓకే. సో ప్రస్తుతం నా దగ్గర ఎటువంటి ప్రాపర్టీ లేదు, ఎందుకంటే నేను ఏం ప్రాపర్టీ క్రియేట్ చేయలేదు. సో లెట్స్ క్రియేట్ వన్ ప్రాపర్టీ ఇన్ మై వర్క్ క్లాస్. యా, ఇప్పుడు మ్యాప్ టు కీలో మనం ఆ వాల్యూస్ ఇచ్చేద్దాం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని తీసుకున్నాం కదా, అందులో ఇచ్చేద్దాం ఫస్ట్ నేమ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే ఫైల్లో వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ వచ్చి ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో స్టోర్ అయిపోతాయి అన్నమాట. సో సేవ్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మనం పార్స్ డిలిమిటెడ్ రూల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో దీన్ని మనం సర్వీస్ ఫైల్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో మరి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇది వర్క్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. వర్క్ అవుతుందా లేదో చెక్ చేయాలంటే యూనిట్ టెస్ట్ చేయాలి. సో యూనిట్ టెస్ట్ చేయొచ్చా లేదో చూద్దాం. యాక్షన్ రన్. సో రన్ అని ఆప్షన్ కనబడిందంటే ఆ రూల్ని మనం యూనిట్ టెస్ట్ చేయొచ్చు. సో యూనిట్ టెస్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకొని చేయడం జరగట్లేదు, నేను డైరెక్ట్గా టెస్ట్ టు బి పార్స్డ్ అని తీసుకుంటాను. సో అది సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ వాల్యూస్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి జాన్ అని ఇచ్చేసి కామా ఇద్దాము. సపరేటెడ్ సిఎస్వి తీసుకున్నాం కాబట్టి కామా ఇవ్వాలి. కామా వాకర్ అని ఇద్దాం. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో వి గాట్ సక్సెస్ఫుల్ వచ్చింది. సో కాబట్టి మనకి ఆల్మోస్ట్ డేటా
వచ్చేసినట్టే మన క్లిప్ బోర్డ్లో కనబడుతుంది. సో పార్స్ యా, బట్ ఎలా తెలియాలి క్లిప్ బోర్డ్లో ఉంది లేదు అనేది మళ్ళీ ఒకసారి యాక్షన్ అని అందాము. యా, సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా క్లిప్ బోర్డ్ ఆప్షన్ కానీ ఎలా ఉందో తెలియట్లేదు. కాబట్టి మనం దీనికి అసలు పాస్ అవుతుందో లేదో తెలుసుకోవాలి అంటే ట్రేసర్ ఓపెన్ చేసి చూడాలి. సో ఒకసారి ట్రేసర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ట్రేసర్ ఓపెన్ చేసి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో టెక్స్ట్ టు బి పార్స్డ్, సేమ్ సమ్ నేమ్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు జాన్ వాకర్, స్పేస్ ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ కామాని సపరేటెడ్గా వాడాం, మళ్ళీ స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ కూడా మళ్ళీ ఇంకొక డెలిమిటర్ లా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడాలి, ఇక్కడ చూస్తే మనకి యా ట్రేసర్ రన్ అయ్యింది, ట్రేసర్ కూడా మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం చూడాలి మరి పార్స్ ఏమైనా అవుతుందా లేదా చూడాలి ఒకసారి మనం. సో చూస్తే ఇక్కడ మనకి ఎక్కడ కూడా పార్స్ డెలిమిటెడ్ కనబడట్లేదు. సో ఇక్కడ మనకి కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రేసర్ అన్ని ఈవెంట్స్ని తీసుకుంటుందా లేదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం సెట్టింగ్స్కి వెళ్ళాలి. మనం ఈవెంట్స్కి వెళ్ళి సెట్టింగ్స్లో వెళ్ళి చూడాలి మన పార్స్ రూల్ని కూడా ట్రేస్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సో కింద ఈవెంట్స్ టైప్ టు ట్రేస్ అని ఉంటుంది కదా, అందులో పార్స్ ఏమైనా సెలెక్ట్ అయిందా లేదో చూడాలి. చూడండి పార్స్ రూల్ సెలెక్ట్ అయ్యలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే యాడ్ చేద్దాం. ఒకసారి ఆ పార్స్ డెలిమిటెడ్ రూల్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయిందా లేదో చూద్దాం. యా, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్, ట్రేసర్ ఓపెన్ చేసి ఇప్పుడు ట్రేసర్లో చూద్దాం. ఓకే చూడండి ఇక్కడ పార్స్ డెలిమిటెడ్ బిగిన్, పార్స్ డెలిమిటెడ్ ఎండ్ అని ఉంది. సో ఎండ్ దగ్గర ఒకసారి సెలెక్ట్ చేసి ఆ ప్రైమరీ పేజ్ని ఓపెన్ చేద్దాం. చూస్తే మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేసింది. ఇక్కడికి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం ఏమి ఇచ్చామో అది వచ్చింది. సో ఈ విధంగా మనం పార్స్ డెలిమిటెడ్ రూల్ చేస్తాం.